గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తండ్రి గారికి చాలా ఇష్టమైన వచనం 27వ వచనం. ఇరవై 26 నుంచి 29 వచనాలు చదువుకుంటే ఇంకా మంచిది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28, 29 వచ్చిన నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మిగతా వారికి సత్యమే వినబడుతుందా? గట్టిగా చదవండి. క్రీస్తులోనికి 28వ వచనం. ఇందులో యూదుడని క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, పరిశుద్ధమైన స్తోత్రాలు. ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయం దేవా, ఇదిగో నాయన మరి చేయవచ్చిన బిడ్డలందరితో ప్రభు మీరు మాట్లాడి ప్రభు అనుగ్రహించిన తలంపులను ప్రభా తండ్రి, ఇదిగో బిడ్డలతో పాటు ప్రభా తండ్రి నాయన నేను కూడా ఈ వాక్యమును బట్టి మేము సరి తీసుకొని ముందుకు వెళ్ళడానికి అనుగ్రహించాను. వాక్యము చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ దాన్ని సరి చూసుకొని దాని ప్రకారంగా మేము సరిదిద్దుకొని సిద్ధపడడానికి రూపం అనుగ్రహించాను. వాక్యము ద్వారా ప్రభా అందరూ ప్రభా మీ యొక్క ప్రేమలో స్థిరత్వం కలిగిన ద్వారాగా, విశ్వాసంలో స్థిరత్వం కలిగిన ద్వారాగా మేము బ్రతకడానికి రూపం అనుగ్రహించాం. ఈ వాక్యమే ప్రభావ మా పాదములకు దీపం వెలుగు, ఈ వాక్యమే మాకు రక్షించేది. ప్రభావ వాక్యాన్ని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు, స్థితులు, స్తోత్రాలు అర్పిస్తూ ఆదరించేంత వరకు అధ్యక్షులను నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ 26, 27, 29లో అంశం ఏంటంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఈ మొత్తం ఈ 26, 27, 29 వచనాల్లో 5 మాటలు జ్ఞాపకం చేస్తారు. నెంబర్ 1, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దీనికి ఒక పేరు పెడదాం, సుపుత్రుడు. అంటే మంచి పుత్రుడు. దేవుని కుమారుడు అంటే కుమారుడు కాదు, సుపుత్రుడు. సుపుత్రుడు అంటే మంచి పుత్రుడు, లేకపోతే మంచి దేవుని కుమారుడు. రెండవ మాట, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. బాప్తిజము అంటే అర్థం ఏంటి? బాప్తిజం అంటే సాక్ష్యం, అంతే కదా. అంతరంగంలో జరిగినటువంటి మార్పుకు బహిరంగంగా ఇచ్చే సాక్ష్యాన్ని బాప్తిజం అంటారు. కాబట్టి దీన్ని సాక్ష్యము అంటారు. మొదటిది సుపుత్రుడు, రెండవది సాక్ష్యం. మూడవది, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థులని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీలని లేదు, యేసుక్రీస్తునందు వీరందరూ ఏకముగా ఉన్నారు. మూడవ మాట, అందరూ సమానులు. వెరీ గుడ్. నాలుగవది, మీరు క్రీస్తు సంబంధులైతే. చూడండి, క్రీస్తు సంబంధులైతే సంబంధులు కాదు, అవును కదా. కాబట్టి క్రీస్తు సంబంధం అంటే సంబంధం కలిగిన వారు రాసుకున్నాం. ఆ పక్షమంతా అబ్రహాం యొక్క సంతానమై వాగ్దాన ప్రకారం వారసులైనారు. సంతానం సింపుల్, వెరీ ఈజీ. మొదటిది సుపుత్రుడు, రెండవది సాక్షులు, 3 సమానులు, 4 సంబంధులు, 5వది సంతానం. ఓకేనా? ఈ 5టిని ఇదంతా మనం చూడడం కానీ ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. కూడా రాసుగా రాలేదా? ఎందుకంటే నేను రైట్. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని.
బాగా గమనించండి. బాప్తిజములు ఎన్ని రకాలు? బాప్తిజం అనేది ఎన్ని రకాలు ఏంటన్నా? చాలా రకాలు ఉన్నాయి అని అంటారేమో. ఎపిసోడ్ రాసిన పత్రిక, ఎపిసోడ్ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 4-5 వచనం. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ పిలువబడితిరి. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే. ఎన్ని బాప్తిసాలు? బాప్తిసం ఒకటే. వెరీ గుడ్, మంచిది. బాప్తిసం గురించినటువంటి మాటలు మనం అంటే పై మాటలు కాదు కానీ ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయాలి. అయితే ఇక్కడ బాప్తిసము ఒక్కటే అన్నటువంటి మాటని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఒక మాట చెప్పారు. ఒకవేళ మీరు బాప్తిజం పొందితే అంటే విషయం ఏంటంటే బాప్తిజం పొందడం అంటే అర్థం ఏంటంటే రక్షకుడిని అంగీకరించడం. ఒకవేళ ఏ వ్యక్తి అయినా రక్షకుడిని అంగీకరించి బాప్తిజం తీసుకున్నాడంటే క్రీస్తును, దీన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే రుజువులు కనపడాలి. రక్షకుడిని స్వీకరిస్తే రుజువులు ఏం చేయాలా? కనపరచాలి. రుజువులు లేకుండా నేను రక్షకుడిని అంగీకరించానంటే అది క్రీస్తును ధరించుకున్నట్టు కాదు. నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అసలు బాప్తిజం అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా. అది అలా ఉంచి 5వ వచనం చదువుతారా? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమును ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. ఇక్కడ ఒక మాట, 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటిది క్రీస్తును చూడండి, క్రీస్తులోనికి బాప్తిస్మము. మొదటి మాట క్రీస్తు, రెండవ మాట బాప్తిస్మము, తర్వాత 3వ మాట క్రీస్తును ధరించుకుంటారు. 3 భాగాలు ఇందులో ఉన్నాయి. ప్రతి మాటని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వర్తమానము ఆరంభంలో ఉన్న బాప్తిజం తీసుకున్న వారికి తీసుకున్న తర్వాత బాప్తిజం ఎలా కొనసాగించాలో వారికి కూడా. కాబట్టి 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మొదటిది ఏంటని చెప్పాను, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మరణం యొక్క సాదృశ్యమునందును ఆయన ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యము ఆయన ఐక్యము గలవారమై ఉంటుంది. బాప్తిజం అంటే యేసు క్రీస్తు ప్రభు వారితో ఐక్యత కలిగిన వారు అని అర్థం. ఐక్యము అంటారంటే కలిసిపోవడం. ఏంటి కలిసిపోవడం అంటే బాగా గమనించండి. యేసు క్రీస్తు బాప్తిజం అనేటువంటి మాటలో బాగా గమనించండి. ఐక్యం అంటే ఆయన మరణంలో ఐక్యము కలిగి ఉండడం, ఆయన భూస్థాపనలో ఐక్యత కలిగి ఉండడం, 3వ ఆయన పునరుత్థానంలో ఐక్యత కలిగి. బాగా గమనించాను. నేను ప్రతి ఒక్కటి ఇంకోసం ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాను, ఇక్కడ జాగ్రత్తగా. మొదటిది ఆయన మరణంలో ఐక్యత, రెండోది ఆయన భూస్థాపనలో ఐక్యత, 3వది ఆయన పునరుత్థానంలో ఐక్యత. బాప్తిసం అంతే కదా. బాప్తిసం నీళ్ళలో వచ్చినప్పుడు ఏం చేస్తారు? మొట్టమొదటిగా పాస్టర్ గారు వచ్చారు, నాయన రాజ్బాబు నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే బాప్తిజం ఇస్తాం అంటారు. అందులో ఫస్ట్ ఏంటంటే మొట్టమొదటి బాప్తిజం తీసుకున్నటువంటి వాడు మరణము అనేది జ్ఞాపకం అవుతుంది. బాప్తిజం ఎందుకు తీసుకోవాలా? మీరు బాగా గమనించండి. బాప్తిజం గురించి ప్రపంచంలో 5 భయంకరమైన అపోహాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే పెద్ద బైబిల్ స్టడీ అయిపోతుంది కాబట్టి 3 చెప్తారు. మొదటిది బాప్తిజము హౌస్ విజిటింగ్కి వెళ్ళినా, ఏదో కూడా రక్షణ పొందినావా అని అడిగితే, అన్న ఇంక నేను బాప్తిజం తీసుకోలేదన్న అన్నాడు. మీకు అర్థమైందని చెప్పిన మాట. హౌస్ విజిటింగ్కి వెళ్ళి అడిగితే రక్షణ పొందావా అని అడిగితే ఆయన ఏమన్నాడు? నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదన్నాడు. బాగా గమనించండి, రక్షణ పొందడానికి బాప్తిజం పొందడానికి అసలు సంబంధమే.
రక్షణ బాప్తిసం ద్వారా రాదు. గమనించండి. రక్షణ అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు చెప్తాను. రక్షణ అంటే భద్రపరచబడ, తప్పించబడ, విడిపించబడ. అవునా కదా? అంటే రక్షణ ఎలా బాబు నీకు రక్షణ ఉందా అని అంటే నీకు సేఫ్టీ ఏమైనా ఉందా? మనకి ఎందుకు రక్షణ లేదు అంటే మనం ప్రమాదంలో ఉన్నామని అర్థం. ఒక మహాభయంకరమైన ప్రమాదంలోనో ఆ ప్రమాదం నుంచి తప్పించబడి, విడిపించబడి దాని నుంచి భద్రత ఉంది అంటే మనకు రక్షణ ఉన్నట్టే. ఇప్పుడు నేను అంటాను, మనకి ఎందుకు ప్రమాదం వచ్చింది? మనకి ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకు భద్రత లేదు, రక్షణ లేదు అని అంటే మనకి మరణము, రెండవ మరణము ద్వారా పెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలంటే మనకు కావాల్సిన ఒక భద్రత కావాలి. ఆ భద్రత దేని బట్టి రాలా, కేవలం దేని బట్టి వచ్చింది అని అంటే పాపములు వచ్చి చేత మరణం కదా, పాపములు బట్టి వచ్చింది. సో ఇప్పుడు పాపము తీసివేయడానికి ఏదైనా సాధనం ఉంటే మనకు భద్రత వచ్చినట్టే. ఈ ప్రపంచంలో మన సాధారణంగా ఏప్రిల్ రాసిన పత్రికలో మాట రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదు. ఏప్రిల్ అది మనం లైఫ్ లో ఎప్పుడు కూడా గుర్తుండిపోవాల్సిన విషయం. బాగా గమనించాలి. నేను లోతుల్లోకి వెళ్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, అందులో ఉంచుతాను. 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను చూడండి, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవి, రక్తము అసలు చిందింపబడకుండా పాప క్షమాపణ కలగని సామాన్య. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు సే దట్ ఇఫ్ నాట్ ద బ్లడ్ వాస్ బీయింగ్ షెడ్ దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఫర్ ద సిన్స్. అంటే పాపములు క్షమించబడాలి అంటే ఖచ్చితంగా రక్తం చెందించబడాలి. అయితే ఆ రక్తము చూడండి కింద మనం ఇప్పుడు అంటాం కదా, 10:4 ఏలైనా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేట. అంటే నా పాపములను తీసివేయడానికి ప్రపంచంలో ఏ మానవుని యొక్క పాపాలు తీసివేయబడాలి అని అంటే గొడ్ల యొక్క మేకల యొక్క ఏ రక్తం కూడా. మీరు గమనించండి, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులా కాదన్నాడా? అన్నాడా లేదా? ఈ భూమి మీద ఉన్న జంతువులు అన్ని కూడా మనకి ఆహారం ఇచ్చినాడా లేదా? మరి జంతువుల కంటే మనం శ్రేష్ఠులము, ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులము, సముద్రంలోని చేపల కంటే మనం శ్రేష్ఠులము, ప్రాకే పురుగుల కంటే శ్రేష్ఠులు, అందరికంటే శ్రేష్ఠులు. అయితే ఆ శ్రేష్ఠం మనకంటే తక్కువ ఉన్నది అనగా జంతువుల యొక్క రక్తము మన పాపాలను ఎలా తీసివేస్తుంది అంటే మానవుడి కంటే శ్రేష్టమైనటువంటి వారు ఉండాలి. ఇద్దరు ఉన్నారు. ఎవరు శ్రేష్టమైన వారు? అయితే దేవదూతులు ఉండాలి, లేకపోతే దేవుడే ఉండాలి. మరి దేవదూతుల యొక్క రక్తం ఏమైనా చిందించబడితే మన పాప క్షమాపణ వస్తుందా? వాళ్ళ ఆత్మలు. దేవుడు కూడా ఆత్మే, కానీ ఆత్మ అయిన దేవుడు తను తగ్గించుకొని శరీరధారిగా వచ్చి ఆయన శరీరం మందు మన పాపములకు శిక్ష, అది శిలువ, అది మరణం. అంటే పాపము వలన వచ్చిన శిక్ష మరణం. ఆ మరణం శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. ఆ అనుభవించిన శిలువ అంటే అర్థం తెలుసు కదా. శ్రమను అనుభవించారు, అవమానం అనుభవించారు, పట్టబడ్డారు, నెట్టబడ్డారు, పొడవబడ్డారు, ఏటుపబడ్డారు, అన్ని చేయాడు. మొత్తం అంతా కూడా ఏమైపోయింది? రక్తశక్తి. ఆ ప్రవాహం ఆయనలో ఏ రక్తం కూడా ఉంచుకోకుండా మొత్తం అంతా రక్తం కాచేశారు. ఇప్పుడు రక్తం అంతటి ద్వారా ఏమైంది? ఇప్పుడు ఈ ప్రకారం ఏంటి? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ. అంటే మానవులకు పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువు కలవరి శిలువలో. ఇప్పుడు సాదృశ్యం అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు నా పాపముల కొరకు మరణించాడు. అది మొదటిది, మరణములో ఐక్యం అవడం అంటే. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న మన పరిస్థితి కూడా మరణములో ఐక్యం అవడం అంటే అర్థం ఏంటి? ప్రభువా, నా పాపములకు నేను శిక్ష వహించాలి, బాధపడాలి, రక్తం కార్చాలి, కానీ నా తరపున మీరు వకీలు పుచ్చుకొని మీరు శిలువలో నా పాపముల నిమిత్తం మరణించారు, రక్తం కార్చారు. ఇప్పుడు మనకు శిక్ష లేదు, అవునా కదా? తప్పించబడ్డామా లేదా? రక్షణ వచ్చిందా లేదా? బాప్తిసము ద్వారా రక్షణ కాదు, రక్తం వల్లనే రక్షణ. అది పరిశుద్ధుని యొక్క రక్తం. మనుషులు పాపంలో పోవాలంటే చొత్తు ప్రియ సహోదరుడు అసహోదరు వాక్యం ఏంటో నా జీవితంలో ఎన్ని దాన కార్యాలు, మంచి గొప్ప కార్యాలు నీ సొంత పద్ధతిలో ఉపయోగించింది, ఎన్ని రకాలైన పనులు చేసిన నీ పాపమును తీసివేయుట అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. కాబట్టి ఈ బాప్తిసములో మొట్టమొదటి తెలియవలసింది అంటే మరణములో మనము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది మొదటిది అనుభవం. ఇప్పుడు రెండో అనుభవం అంటే మనం మరణంలోని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించాడు అని సాక్ష్యం ఇస్తే ఇప్పుడు ఏం చేయాలా? మన పాత జీవితం యొక్క పనుల ద్వారా మనం తీసుకొచ్చినటువంటి కర్మలు బట్టి, పనులు బట్టి మనం వచ్చిన శిక్ష ఆయన అనిపించాడు కాబట్టి ఇంకా మన మీద లేదని గుర్తించుకోవాలి. అంటే మరణించాం. రెండోది దీనిని పాప జన్మని జ్ఞాపకం చేస్తుంది. రెండోది ఏంటి? భూస్థాపన. పాప జన్మ మొదటిదైతే రెండోది పాప జీవితం జ్ఞాపకం చేస్తుంది భూస్థాపన.
పాప జీవితం అంటే పాస్టర్ గారు పట్టుకున్నారు, నీరు ఉంది, ఇద్దరు ఏం చేస్తారు, ఇద్దరు ఏం చేస్తారు, అందులోనికి ముంచుతారు. ఇది భూస్థాపన, పాత పెడతారు. అంటే అర్థం ఏంటి? పాత జీవితం అంతా కప్పెడుతున్నారు. మీకు అర్థమైంది నేను చెప్పిన? పాత జీవితం అంతా నీటిలో కప్పెడతారు. అది భూస్థాపన, ఇదేమో నీటిలో కప్పెడితే మళ్ళీ అర్థం ఏంటి? పాప జీవితం అని పాప జన్మ నుంచి మనకు వచ్చే పాపము నుంచి, బాల్య పాపము నుంచి, రెండోది కర్మల ద్వారా చేసుకున్న పాప జీవితం కూడా అయిపోయింది. మూడోది పునరుద్ధాన జీవం అంటారు. చూడండి, పాప జన్మ, పాప జీవితము, పునర్జీవం. పునర్జీవం అంటే పునరుద్ధానమే ప్రభు పట్ల. అంటే ఏంటి? ఇప్పుడు నూతన జీవం వచ్చింది. ప్రాచీన స్వభావం చచ్చిపోయింది, నూతన నవీన స్వభావం ధరించుకొని పైకి వేసాం. ఇది బాప్తిసం. క్రీస్తులోనికి బాప్తిసం పొందుట. అంటే ఇందులో క్రీస్తులో బాప్తిసం కాదు, బాప్తిసం అంటే మీకు చెప్పాను. సో కాబట్టి రక్షణ పొందడానికి బాప్తిసానికి సంబంధం లేదు. నువ్వు బాప్తిసం తీసుకోకపోయినా నువ్వు రక్షించబడితే చెప్పండి పరలోక రాజ్యం వెళ్తాం. ఎప్పుడు నీకు దేవుడు సమయం ఇవ్వకపోతే, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి నీ అవసర కాలం ముందు చనిపోయే టైంలో బెడ్లో ఎవరో వచ్చి నీకు సువార్త ప్రకటించారు, నీకు నేను చనిపోతున్నా, నాకు ఇంక టైం లేదు, బాప్తిసం తీసుకునే టైం లేదు, ఆ బెడ్ నుంచి బయటికి రాలేదు, హాస్పిటల్ నుంచి బయటకు రాలేదు, అప్పుడు ప్రభు ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తాం. ఎందుకంటే ప్రభు అప్పటికి నీకు ఒక సువార్త రాలా. కానీ సువార్త వచ్చి దేవుని మందిరంకి వచ్చి దేవుని వాక్యం వింటూ అన్ని పరిచర్యలో పాల్గొంటూ అన్ని రకాల పనులు చేస్తూ దేవుడు ఎంత సమయం ఇచ్చి వారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చి కాబట్టి ఎప్పుడు దేవుడు సమయం ఇస్తాడు. సమయం ఇచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోకపోతే అని అంటాడు. మరి సమయం మరి తీసుకోలేదు. నేను ఎప్పుడు గమనించండి, పుట్టినటువంటి 5 సంవత్సరాల పాప ఇక్కడ భక్సింగ్ గారు బాప్తిసం ఇచ్చారట. నాకు ఆ మాట తెలియక నాకు చాలా ఇది అనిపించింది. ఇక్కడ 5 సంవత్సరాల 5 నెలలు కాదు, 5 సంవత్సరాల పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డని ఆ తల్లి అలా మందులు తీసుకొచ్చి ఆ 5 సంవత్సరాల లోపే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము ఏమైందంటే తన హృదయంలో వచ్చి నా ప్రభు నా కొరకు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అంటే, ఈరోజు అంకులు దేవుడు వాక్యం చెప్పారు, నా కొరకు యేసు ప్రభు చనిపోయేదా, నా కొరకు నా యేసు ప్రభు ఎంతగా రక్తం కార్చారు, నేను ఏం చేశాను మమ్మీ, అసలు ఎందుకు యేసు ప్రభు వచ్చారంటే, అమ్మ నీ బాల్య పాపములు కూడా. మీరు గమనించండి, ఒక్కొక్కసారి అర్థమైన పరిస్థితి అంటే మనం, అందుకే దావీదు అంటాడు, అయ్యా నా బాల్య పాపాలు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోకు. మన పాపాలు 3 రకాలు ఉంటాయి. మొదటిది బాల్య పాపాలు, రెండోది పూర్వ పాపాలు. ఆ మాటలు ఉన్నాయండి. మొదటి పేతురు రాసిన పత్రిక అనుకుంటారు, చూడండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక చూడటం చాలా చాలా ప్రాముఖ్యం. రెండో పేతురు రాసిన పత్రిక మొదటి వచ్చిన 9వ వచనం. ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు. అబ్బా ఎంత దారుణమైన మాట. నా ప్రభు నా కొరకు నేను చేసినటువంటి పూర్వ పాపాలన్నిటికీ కూడా ఆయన శుద్ధి కలుగు చేశాడు తన రక్తం ద్వారా. ఇప్పుడు ఏమైపోయాడు? అరే పరిశుద్ధపరచబడిన తర్వాత ఇక్కడ అంటున్నాడు కలిగిన సంగతి మరిచిపోయి. అంటే మరిచిపోవడం కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మొట్టమొదటి ఏంటంటే దేవా నాకు అది సాధారణ. అందుకే మీరు గమనించడం లేదో, మన మందిరాలలో హెబ్రోనులో ప్రతిసారి యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధరణ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్షణను మనం ఆరాధన ఎందుకు చేస్తామంటే, ప్రభువా ఇది నేను మర్చిపోవట్లేదని నువ్వు జ్ఞాపకం చేస్తామంటే అది ఆరాధన. అందుకే ఆరాధన ప్రసారి. ఎందుకంటే అదే మాటని మీరు ఆరాధన చేసుకొని చెప్తారంటే ఇది మర్చిపోలేదు నా ప్రభువారు, ఇది కానీ లేకపోతే ఏది వృధా. ఫస్ట్ అదే మనకి ఇంపార్టెంట్. సో మరణ భూస్థాపన పునరుద్ధానము మన ప్రభు. కాబట్టి మొదటి అపోహ ఏంటంటే అందరు బాప్తిసం తీసుకుంటే రక్షణ లేదు, రక్షణ తీసుకున్న తర్వాతే బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం. అర్థమైంది నేను చెప్పాను. సమయం ఉన్నప్పుడు బాప్తిసం తీసుకోకపోతే ఎలా ఉంటుందంటే, టికెట్ కొనుక్కున్నాం ఎక్కడికి వెళ్ళడానికి, శ్రీకాకుళం వెళ్ళడానికి, కానీ బస్సు ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఎక్కడ, టైం ఉంటుంది బాబు ఈ టైంలో బస్సు బయలుదేరుతుంది. నాకు టికెట్ ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను తర్వాత ఎక్కుతాను అంటే అవుతుందా? బస్సు అవుతుందా? బస్సు అవుతుందా? టికెట్ ఉన్నా నువ్వు రక్షణ పొందుకున్నావు, బాప్తిసం తీసుకోకపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రేమ బాప్తిసంలో మొట్టమొదటి అపోహ ఏంటి? రక్షణకి బాప్తిసానికి సంబంధం లేదు. బాప్తిసం కొరకు
దేవుడు సమయం ఇచ్చినప్పుడు. ఏ సమయంలో ఇవ్వాలి? ఏ టైంలో ఇవ్వాలి బాప్తిజం? మీరు అడగవచ్చు అన్న, మీరు ఎప్పుడైనా రెండో అపోహ చెప్పనా మీకు చాలా అన్న, చిన్నపిల్లలు అసలు మీరు బాప్తిజం ఇవ్వకూడదా? బాప్తిజం తీసుకోవడానికి అర్హత ఏంటి? మెయిన్ చెప్పండి. బాప్తిజం తీసుకోవడానికి అర్హత ఏంటి? అంతే. మారు మనసు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను. యేసుని అంగీకరించడం అంటే మన పాపముల కొరకు, అంటే నీ పాపంలో ఒప్పుకొని, అంటే అర్థం ఏంటంటే మరణ పుస్తకంలో నువ్వు సాక్షి పడు. దాని అర్థం ఏంటి అంటే, నేను మాట చెప్తాను చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక మీకు బాగా అర్థం అవడానికి నేను మీకు ఇట్లా చెప్తాను. కొలస్సీలు రాసిన పత్రిక 2:12 వచనం చదువుతారా? ఏంటండి ఈ మాటకి అర్థం? మీరు విన్నారు ఈ మాట? మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా ఎవరిని పాతి పెడతారో చెప్పాలి మీకు. ఎవరిని పాతి పెడతారు? చనిపోయిన వారిని. ఇప్పుడు నేను అంటాను, 5 సంవత్సరాల పాప ఒక దగ్గర చచ్చిపోయింది, 15 సంవత్సరాల బాబు ఒక దగ్గర చచ్చిపోయాడు, 35 సంవత్సరాల బాబు ఒక దగ్గర చచ్చిపోయాడు, 70 సంవత్సరాల ముసలుడు ఒక దగ్గర చచ్చిపోయాడు. ఇప్పుడు 5 సంవత్సరాల పాప కాబట్టి ఈవిడ నేను ఏంటట పాతి పెట్టను. ఒక్క 70 సంవత్సరాలు కాబట్టి నేను ఆయనే పాతి పెట్టను. ఎందుకు? నలుగురు చనిపోయారు, ఏజ్ మాత్రం డిఫరెన్స్, కానీ నేను ముసలోడు కాబట్టి చచ్చిపోయాడు కాబట్టి చెప్పండి, ఆయన మాత్రమే పాతి పెడతాను, ఈమెను మాత్రం నేను పాతి పెడతాను. ఎందుకంటే 5 సంవత్సరాల్లో చావు లేదు, రాదు, ఆవిడ చనిపోలేదు అని అంటామా? మీకు అర్థమైంది నేను చెప్పినటువంటి విషయం? బాప్తిజం తీసుకోవడానికి ఏజ్ ఇస్ నాట్ ఏ క్రైటీరియా. ఏజ్ అనేది సంబంధం కాదు. ఆవిడ చనిపోయిందని తెలిస్తే ఏ విషయంలో చనిపోవాలా? పాపము విషయమే చనిపోవాలా. ఒకవేళ చనిపోతే యూ కెన్ రెడీలీ గివ్ బాప్టిజం. మీకు అర్థమైందా? ఇలాంటివి చాలా డాక్టరీన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అపోహ రెండోది రావాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తమ్ముడు అంటే కొంచెం చక్కగా బాగుంది. రెండోది ఏంటి? బాప్తిజానికి రక్షణకి సంబంధము లేదు. రక్షణ దేని వల్ల? యేసు ప్రభు కార్చిన రక్తము. పాపముల క్షమాపణ అనేది రక్తం చెందిన పాప క్షమ. కాబట్టి రక్తము. బాప్తిజం ఏంటంటే, నేను 3 చెప్పాను: మరణ, భూస్థాప, పునరుద్ధరణ. మరణం ఏంటి? పూర్వజన్మ. పూర్వజన్మ అంటారు. మొదటిది ఏంటి? పాప జన్మ. పూర్వజన్మ అంటే మళ్ళీ ఇంకోలాగే ఏంటంటే, మొదటిది పాప జన్మ, అది మరణం. 2 భూస్థాపన, పాప జీవితం. తర్వాత పునర్జీవము, లేపబడుట, అది పునరుద్ధరణ. ఈ మూడింట్లో యేసుక్రీస్తు ప్రభువు మనం ఐక్యం అయిపోయాం. ఇది మొదటిది. రెండోది ఏంటి? నీ యొక్క వయసుతో సంబంధం. అది చనిపోతే, పాపం విషయంలో చనిపోతే, అర్థమైందా? పాప విషయంలో చనిపోవడం అంటే నేను ఒక మాట చెప్తున్నాను. ఉదాహరణకి ఎలా చెప్తాను, అది ఎలాగంటే మీ అందరికి కాపులు రావచ్చు. ఉదాహరణకి పాప విషయంలో చనిపోవడం అంటే, ఉదాహరణకి పాత రోజులు వేసుకున్న నమ్మకం మనకు బాప్తిజం తీసుకున్నందుకు మనం విపరీతమైన సీరియల్ చూస్తున్నాం. సినిమా చూసినా కానీ 7 గంటలుగా ఒక సీరియల్ రిలీజ్ అవుతుంది అనుకున్నాం, అప్పుడు వస్తుంది. అవునా కదమ్మా? వస్తుంది. బాప్తిజం తీసుకున్నాం, మనం పాతి పెట్ట 7 అవడం బయట తీస్తాడో చెప్పండి. వచ్చిందంటే ఖచ్చితంగా 2 రావాలి. మొదటి అయితే కొంపు, కూలిపోవడం, రెండిట్లో. అంటే నా జీవితం ఏంటి అంటే, ఏ కొంపు ఏ కూలిపోయిందంటే కుక్క తన వాంతి కాసిపడినట్లు, పంది తన బురదకిలు దూరినట్టు ఉంటుంది మన జీవితం. కాబట్టి మళ్ళీ లేకూడదు. మనం పొరపాటు బాప్తిజం తీసుకుని రక్షణ పోయి తిరిగి 7 గంటలకు మళ్ళీ 7 గంటలకు వస్తుంది. కరెక్టే అమ్మా. టీవీ ఉండడం తప్పు కాదు, అందులో నుంచి చెప్పండి సీరియల్ రావడం తప్పు అస్సలు కాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే రండి కాదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన మనసు, మన ప్రాచీన స్వభావం యేసు ప్రభుతో కూడా పాతి పెట్టారు. ఇప్పుడు ఏంటి? తిరిగి లేపారు కదా ఇంట్లో నుంచి బయటికి. ఈ ప్రాచీన స్వభావం మనకు పాతి పెట్టబడి నూతన స్వభావం ధరించుకున్నారు. సో కాబట్టి టీవీ సీరియల్స్ ఏ ఉన్నా ఇంట్లో, నీ మనసు మాత్రం 7:30 స్విచ్ ఆన్ చేయకూడదు. అట్లా చేయాలి. ప్రభా నేను బలహీనుడు. ఏ ప్రభు అంటే, ఒకవేళ నీకు బలహీనుడు అయితే నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త ఆలోచించండి. ఇలాంటిది మీకు అవసరమని నేను చెప్తాను. ఒక ఊర్లో బాగా గమనించాను, చాలా జాగ్రత్త. ఒక ఊర్లో సుబ్బరాయుడు గారు అనేటువంటి ఒక పెద్ద ఆర్ఎంపి డాక్టర్ ఉన్నాడు. ఈ ఆర్ఎంపి డాక్టరు ఆ ఊరిలో ఆయన ఏడు చెప్తే అదే, ఇంక అందులో ఎటువంటి, ఎందుకంటే అతను ఒక్కడే MBBS చదివాడు.
R&B డాక్టర్ ఆడు చదివాడో లేదో నాకు తెలియదు కానీ ఆడు మాత్రం డాక్టర్, ఆడు చెప్పింది వేరే. ఒక ముసలివాడు 60 సంవత్సరాల ముసలివాడు, ఆ టైంలో మహాభయంకరమైన మంచు. ఆ టైంలో ఏమైందంటే భయంకరమైన చలి. వెంటనే ఏమైందంటే ఈ ముసలివాడిని చూడగానే పిడసగట్టేసి అలా ఉండిపోయాడు. అయ్యా సుబ్బరాయుడు గారు రండి, మా తాతయ్య గారు పిడసగట్టి ఉండిపోయారు, అసలు ఉరుకు లేదు పలుకు లేదు అని అన్నాడు. అడిగిన తర్వాత వెంట సుబ్బరాయుడు గారు వచ్చారు. తనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో శతస్కోప్ పెట్టి అన్నాడు, చనిపోయాడు, తీసుకెళ్ళిపోవచ్చాను. ఎవరు చెప్పారు అన్నమాట? సుబ్బరాయుడు గారు చెప్పిన తర్వాత వెంటనే ఆ ప్రజలందరూ పాడి కట్టారు. వెంటనే పాత రోజులు కదా, కట్టిన తర్వాత డైరెక్ట్ బయటికి తీసుకెళ్ళి. ఇంతలో ఏమైందంటే మంచు కాస్త వీడిపోయి ఎండ వస్తుంది కదా, పాడి మీద ఉన్నాడు ముసలుడు. ఈ ఎండ వచ్చి ఈ కర్రగట్టిన మనిషి నెమ్మదిగా ఫ్రీ అయ్యి వెంటనే లేచాడు. ఎక్కడి నుంచి? ఆడి నుంచి లేచాడు. లేచిన తర్వాత ఎందుకు లేచారు? కూర్చొని పట్టుమని మనం కొట్టాడు. కొట్టిన తర్వాత నన్ను ఎందుకురా మీరు లేపుతున్నారు, నన్ను ఎందుకు కొడుతున్నారు అంటే, నువ్వు చచ్చిపోయినా సుబ్బరాయుడు గారు ఎప్పుడో చెప్పాడు, కన్ఫర్మ్ చేశాడు, నువ్వు బతికినా నువ్వు చచ్చినట్లు పడుకో అన్నాడంట. వెంటనే పాడి పెట్టుకుని ఆడి పాపం తాళ్ళతో కట్టి అక్కడ వాటికి తీసుకెళ్ళిపోయారు. పాత రోజులు కదా. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ శ్మశాన వాటికి దగ్గర ఎవరు ఉంటారు? పెద్దలు ఉంటారు కొంతమంది. అడు అయ్యా నన్ను ఈ తాళ్ళతో బంధించారు, విడుదల దయచేయండి, నన్ను తప్పించండి అని అంటే, అబ్బే అతను చనిపోలేదు, వాడి మీద అంతమంది అరుస్తున్నారు, నువ్వేం చేస్తావంట? అయ్యా నా తప్పు కాదయ్యా, మన ఊర్లో ఉన్నటువంటి సుబ్బరాయుడు డాక్టర్ గారు చచ్చిపోయారని కన్ఫర్మేషన్ ఇచ్చారయ్యా. ఏం చేశారు? కన్ఫర్మేషన్ అంటే అయితే ఓకే అయితే మళ్ళీ ఆ పెద్దలు కూడా ఏం చేశారు ఆయన్ని అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? ఎవరిని బట్టి? మూడో అపోహ ఏంటంటే, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు నీ నిశ్చయత అవసరం, కానీ పక్క మన యొక్క మమ్మీ డాడీ అక్క చెల్లి బంధువులు స్నేహితులు నిశ్చయత అవసరం లేదు అని చెప్పడానికి చెప్పాను. మీకు అర్థమైంది నేను చెప్పి? నేను బాప్తిజం పొందడానికి మా మమ్మీ ఇష్టమైతే నేను తీసుకుంటాను, మా డాడీ ఓకే అంటే నేను తీసుకుంటాను, మా ఫ్రెండ్స్ వద్దన్నారు, మా బంధువులు ఇప్పటి నుంచి పెళ్ళైందో తీసుకుంటారు పిల్ల, ఇలాంటివి అవసరం లేదు. నీ ఆత్మ రక్షణ నీ చేతిలో ఉంది. నువ్వు నిశ్చయించుకొని నా యేసు ప్రభువు నా కొరకు మరణించి తిరిగి లేచి భూస్థాపన చేసి పునరుద్ధరణ లేచి అనే సాక్ష్యం నీలో కలిగితే నువ్వు ఎవరిది కూడా. దాని అర్థం ఏంటి? R&B డాక్టర్ లాంటి వాడు వచ్చి శతస్కోప్ పెట్టి నువ్వు బ్రతికినా చచ్చిపోయి డిక్లేర్ చేసినా నీ మాట తీసుకుంటాడు సేవకుడు, కానీ వేరే మాటలు తీసుకోడు. అంటే బాప్తిసం తీసుకోవడానికి మూడో ప్రధానమైన కారణం ఈ రోజుల్లో ఏంటంటే, పక్కవారు తీసుకోమని బలవంతం కాదు, నీ మనసులో ఉండాలి. నా ప్రభు నా కొరకు మరణించాడు, నా ప్రభు నా పాపాల కొరకు మరణించాడు, నా ప్రభు ఆయన మరణించి తిరిగి నా కొరకు లేచాడు, లేకపోతే నా కొరకు రాబోతాడు అనే నిశ్చిత నీ హృదయంలో కలిగితే యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి. మొదట అపోహ ఏంటి? రక్షణకి బాప్తిసం సంబంధం. రెండోది ఏంటి? నీ యొక్క వయసుతో అసలు సంబంధమే లేదు. మూడోది ఇంకొకరి యొక్క అభిప్రాయంతో అసలు సంబంధమే, నీ ఆత్మరక్షణ నీదే. ఇది 3 సరిపోయిందా? 4వది అపోహ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అలా నేను బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మందిని చూశాను. అదిగో జాషువా దాస్ నాన్న చూసుకున్నాను, అదిగో ఆనందబోధులు సంతోషపడి చూశాను. బాప్తిసం తీసుకున్నాను సరిగ్గా లేరా నా సాక్ష్యం బాగా గమనించండి. ఇది చాలా మందికి తెలియని విషయం మీరు చెప్తున్నాను. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం పర్ఫెక్ట్ అయిపోతామని లేదు. బాగా గమనించండి. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా అయిపోతారంటే సమస్య లేదు. ఈ ప్రపంచంలో 100% ఎవరు పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణ వైపు మనం కొనసాగుతున్నాం. గమనించండి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు అనొచ్చు, అన్నా మరి బాప్తిసం తీసుకోకముందు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలు గుర్తు చేసుకోవడం మర్చిపోయాడు కదా, క్షమించాడు కదా, మరి బాప్తిసం తీసుకుంటే మరి పాపాలన్నీ అంటే, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీకు చెప్పాలి ఖచ్చితంగా. ఇది కొంచెం ఆలోచన చేసింది. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేయడానికి కారణం ఏంటి? ఎందుకు కారణం అంటే బాగా గమనించండి. మన శరీరానికి రోగం వస్తుంది. మన శరీరానికి ఏమొస్తుంది? బలహీనతలు, జ్వరము, రోగము, జలుబు, దగ్గులు, లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి చెప్పండి మీరు? మామూలుగా ఇది పక్కన పెడదాం, ఇది మామూలు విషయం. ఎందుకు వస్తున్నాయంటే మన చుట్టూ ఉన్నటువంటి బ్యాక్టీరియా. మీకు విషయం చెప్తాను, బాగా గమనించండి. మరి ఇలాగంటే అనుకోకండి. యాజ్ పర్ సైన్స్ ప్రకారం దేవుడు ఎంత గొప్పవాడంటే, మన కంటికి కనబడినటువంటి అతి సూక్ష్మమైన క్రిములు మన ఒంటి మీద, మన ఇంటి మీద, మన పంటి మీద, మన కంటి మీద,
తిన్న అన్నం మీద కూడా ఉంటాయి, బాగా గమనించండి. అయినా కూడా మనం ఏం చేస్తాం, కలుపుకొని తీసాను అవి లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మన కంటికి కనబడినటువంటి క్రిములు లోపలికి వెళ్తే మనకి ఏ రావాలా, అనారోగ్యం అవ్వాలి. మనం ప్రతిరోజు తిన్న తిండి మీద పడుతున్న ప్రతి దాని మీద కూడా రావాలి, కానీ మనకి రావట్లేదు. ఎందుకు చెప్పండి? వెరీ గుడ్, ఎక్సలెంట్. అప్ప డాక్టర్ గారు చెప్పారు బాగా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆ ఇమ్యూనిటీ పవర్ ఎందుకు వస్తుందో చెప్పాలి. మీరు చాలా బాగా అండి. ఇమ్యూనిటీ పవర్ అనేది దేని బట్టి వస్తుందంటే, మీరు బాగా గమనించండి, ఒక వ్యక్తి లోపల ఉన్న బ్యాక్టీరియాలు తిన్నా కూడా మన ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల లోపల ఉన్న ప్రతి బ్యాక్టీరియా చంపుతుంది. కారణాలు బాగా గమనించండి. ఎందుకు దీన్ని దానికి అప్లై చేస్తే కానీ మనకు అర్థం కాదు. మొదటిది సిస్టర్ వినండి, వాళ్ళ తర్వాత మాట్లాడు. అమ్మా ఎవరు ఖర్చు వస్తాను కేసు ప్రభు ఎదుగుతున్నావా? మొదటిది బాగా పోషక ఆహారం తినాలి. ఇమ్యూనిటీ రావాలంటే మొదటిది పోషక. రెండోది పోషకాహారం తినిన తర్వాత, ఈయన ఎప్పుడు పోషకాహారం జాషువా దశ చెప్పాడు, నేను తినేసి అలాగే కూర్చుంటానంటే తిన్నగా పెరగవలసిన అడ్డంగా పెరుగుతారు. మీరు బాగా అర్థమైంది లేదా ఏమో మరియమ్మ గారు? అంటే అర్థం ఏంటంటే తిన్నవాడు మంచి వ్యాయామం చేయాలి. అర్థమైందా మీకు? మూడోది, ఆ రెండు చేస్తున్నాను నేను కుళ్ళు కాలంలో వెళ్ళి నడిచేస్తానంటే ఏమవుతుంది? ఖచ్చితంగా రోగాల పాలైపోతాం. కాబట్టి మూడోది మంచి పరిసరాల్లో జీవించాలి. ఈ మూడింటిని ఆత్మ సంబంధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది మంచి పోషకాహారం. మంచి ఆహారం కాదు, అన్ని బోధలు మంచివి కావు. ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధలు నీవు తినాలి. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ఆహారంగా పూజిస్తే అది మంచి ఆహారం తీసుకున్నాను. మొదటిది నీకు బాడీ ఇమ్యూనిటీ పవర్ ఎందుకు వస్తుందో చెప్తున్నాను. రెండోది పని చేయాలి, దేవుని కొరకు పని చేయాలి. దేవుని వాక్యం నువ్వు తింటున్న ఆహారం తిన్నప్పుడు నేను చెప్పాను కదా, తినేసి అట్లా కూర్చున్నాం అనుకో ఏమవుతుంది? ఇలాగ పెరగాల్సింది ఇలాగ పెరుగుతాం, దానివల్ల రోగాలు, శరీర ఆకృతి మారిపోతుంది. ప్రజలు మొన్న నుంచి 50 కేజీలు ఇప్పుడు 70 కేజీలు ఎలాగంటే జాషువా దాస్ మంచి భోజనం పెట్టాడండి. మరి మీరు ఏమి పని చేస్తారు? అది పని, దేవుని పని చేయడం. మూడోది మంచి పరిసరాల్లో ఉండాలి. ఈ ప్రపంచంలో మంచి పరిసరాల్లో ఉండేటువంటి ఒకే ఒక స్థలం దేవుని మందిరం. 3 విషయాలు. మొదటిది వాక్యం, రెండోది దేవుని సువార్త, 3 దేవుని మందిరం. ఈ మూడిట్లో ఎవరైతే ఉంటారో ఇమ్యూనిటీ పవర్, ఏ పవర్ ఉంటుంది? స్పిరిచువల్ ఇమ్యూనిటీ, ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. అప్పుడు బయట నుంచి వచ్చినటువంటి ప్రతి పాపమును కానీ, ప్రతి అపవిత్రత కానీ, ప్రతి విధమైనటువంటి శోధన కానీ నువ్వు జయించగలవు. అర్థమైందా లేదా? రైట్, క్లియర్? అప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత లోపల నుంచి ఒక మంచి స్వరం రాజు బాప్తిజం తీసుకున్నావు కదా, ఒకప్పుడు అలాంటి పాడు చూపు చూసావు. జాషువా నువ్వు ఒక పాడు స్థలాలకు వెళ్ళావు. లాజర్ నువ్వు అటువంటి పాడేటువంటి పనులు చేసావు. లోపల ఇప్పుడు ఏమన్నా బాప్తిజం తీసుకుంటారా? మెల్లని చల్లని స్వరం. నేను చెప్పనా, బాప్తిజం తీసుకున్న తర్వాత 4 రకాలైనటువంటి స్థితులు యేసు ప్రభుకి జరిగాయి. 4. ఇప్పుడు నేను చాలా ఎక్కువ అయిపోతుంది అమ్మా. 4 విషయాలు ఆ మాట చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క కూడిక తమ్ముడి యొక్క బాప్తిజం కొరకైనటువంటి విధానం నడిపిస్తే అదే మనకు ఆశీర్వాదకరం. మత్తయి సువార్త 4, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచ్చిన. యేసు బాప్తిజం పొందిన వెంటనే నేలను ఒడ్డుకి వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేనందు ఆనందించిన ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆలయంలో పంపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండుట ఆయన ఆకలి కనుక ఆ సోదరుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుని రొట్టెలు ఆజ్ఞాపించమని. అదంతా అయిపోయింది. 11వ వచనం. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవతలు వచ్చి ఆయనకు. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న తర్వాత 4 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభావిస్తారట. అది మీరు ఎంతమంది పొందుకున్నారో నాకు తెలియదు. అది మీ అనుభవ జ్ఞానం జరగదు తెచ్చారు. మీకు ఎంతవరకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకొని ఒడ్డుకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగింది ఏంటి? ఆకాశము తెరవబడట. బాగా గమనించండి. ఆకాశం అనేది కింద ఉందా పైన ఉందా? పైన ఉంది. కింద ఉన్నారు చేతి ఎత్తండి అని చెప్తే ఎవరైనా చెప్తారా?
చెప్తాడు ఎవడ తల కింద తపస్సు చేస్తాడు చెప్తాడు. ఎందుకు? ఆకాశం కింద భూమి పైన ఉన్నట్టు అంటాడు. కాబట్టి ప్రియమైన గమనించండి, మొదటిది ఆకాశము తెరవబడితే ఏం జ్ఞాపకం చేసుకుంటే స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆకాశము తెరవబడి, ఆకాశం ఎక్కడికి తెలుస్తుందా? తెరవబడుతుందా? తెరవబడుతుందా? తెరవబడదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆకాశం తెరవబడడం అంటే ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడు వాక్యములో ఉన్నటువంటి అనేక విషయాలని నీకు అవగాహనలోకి తీసుకొస్తాడు. బాగా గమనించండి. ఆకాశం తెరవబడుట అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు బాప్తిజం తీసుకోకుండా బైబిల్ చదివినాం చాలాసార్లు, రక్షణ పొందినాం. బాప్తిజం మనకి ఇది ఆత్మ సంబంధంగా మనం అనుభవ జ్ఞానం చేత మనం గ్రహించగలం, కానీ ఇలా మామూలుగా ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఏ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము రాసి పెట్టినాడో ఆ వ్యక్తి పక్కన నీకుండి బోధిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు బైబిల్ చదవాలంటే మాకేం అర్థం అవ్వట్లేదు, ఎంత చదివినా అంత. మీరు బాగా గమనించండి. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత వచ్చే అవగాహన అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడు ఆకాశము తెరచి అంటే అర్థం ఏంటి అంటే ఆయన పైనుండి వచ్చినటువంటి ఆ స్వరము లోపలికి నీ లోపలికి రావాలంటే ఆ ఆకాశమైన అడ్డు అనేది ఏమవ్వాలి? తొలగిపోవాలి. తొలగిపోయినటువంటి ఆ వాక్యము నీ హృదయంలోనికి వచ్చి నీతో మాట్లాడుతుంది. ఇది మొదటి. అంటే God will give you the greatest understanding to understand the scriptures. అంటే నీకు దేవునికి వాక్యం అర్థమయ్యేటట్టు చేస్తుంది. మీరు బాగా గమనించండి. మీరు అనొచ్చు, మీరు బాగా గమనించండి. ఫిలిప్ ఉన్నాడు కదా, అజోతులో కనబడ్డాడు. కందాకి క్రింద నుంచి మంత్రి అయినటువంటి అపోస్తలుడు వెళ్ళిపోయాడు. రథం ఎక్కాడు, యెరూషలేముకి వెళ్ళాడు, ఆరాధన చేసి వచ్చేస్తున్నాడు. ఆ యెరూషలేములో ఒక ధర్మశాస్త్రం కొనుక్కున్నాడు. వచ్చిన తర్వాత యెషయా చదువుతున్నాడు. చదివిన తర్వాత ఏంటంటే చదువుతుంటే అర్థం కాల. వెంటనే ఆత్మ చేత ఫిలిప్ వచ్చాడు, రథం ఎక్కాడు. వెంటనే నువ్వు చదివి నీకు ఏం అర్థం అవుతుందంటే ఎవడైనా నాకు బోధిస్తే కదా నాకు అర్థం అవుతుంది. ఏం అర్థం కావాలి? ఎవరు బోధించారు? ఫిలిప్ ఆల్రెడీ బాప్తిజం పొందుకున్నాడా లేదా? మరి అంటే అర్థం ఏంటి? బాప్తిజం తీసుకున్న వాడికి తీసుకోలేనటువంటి వాడికి ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం ఏంటంటే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి అంతర్గతమైన సంగతులు రక్షణ పొంది బాప్తిజం అని ఖరారు చేస్తాయి. ఇది నా ప్రియ కుమారుడు. ఇంకా తెలియదు ప్రతిదానికి నేను మాట్లాడచ్చు. అందుకే నేను చెప్పాను, బాప్తిజం తీసుకున్నటువంటి వాడికి పాపం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం హృదయం నుండి పనిచేసి నువ్వు చేస్తున్న పాపనేది మాట్లాడు. అది ఆకాశం తెరవబడుట అంటే. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. రెండోది పావురము వలె. ఇది చాలా మంది సేవకులు చెప్పినప్పుడు నేను విన్నాను, బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వస్తుంది. అది కాదన్నమాట. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య స్టార్ట్ చేయడానికి ముందుకు బాప్తిజం తీసుకున్నారు. అక్కడ రాయబడితో వచ్చింది చూడండి. లూకాసు వార్త 4:17. ఆయన చేతికి ఇవ్వను, ఆయన గ్రంథం విప్పుగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుట ఆయన నన్ను. ఇది రెండో. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద వారిని ఎందుకు అంటే పేదలకు సువార్త పని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పని చేయాల్సిన పని. అంటే నువ్వు సువార్త ప్రకటించాలా, దేవుని వాక్యం ప్రకటించాలన్నా, సువార్త ఏది చేయాలన్నా, పని చేయాలన్నా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పేరు పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. గమనించండి. మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వరం వస్తుంది, అది హృదయంలోకి వస్తాడు. కానీ అభిషేకం మాత్రం దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి స్వరం మాట్లాడితే పని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క అభిషేకం నీ మీద నిలుస్తుంది. రెండవది బాప్తిజం తీసుకున్న తర్వాత వచ్చే రెండో ఆశీర్వాదం అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నడిపించబడతావు. అందుకే యెషయా అంటాడు, ఇదే త్రోవా, ఇది దేవుని యొక్క స్వరం. అర్థమవుతుందా? మూడోది ఏమొచ్చింది అక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయం. దిగి చూచెను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. మూడోది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకున్న తర్వాత హృదయంలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలెడతాడు. అర్థమవుతుందా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు. ఇది హృదయములో దేవుడు వాక్యం అలాగా ఆయన స్వరం. అంటే స్వరం ఎలాగంటే వినబడుతుంది అంటే పిల్లరా,
చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్ళాము, ఒక టిఫిన్ కొన్నాము, లేకపోతే ఏదో కొన్నాము, కొన్న తర్వాత వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఆవిడ తెలియకుండా తెలుసో 50 రూపాయలు ఉన్నటువంటి టిఫిన్ మనం డబ్బులు 50 రూపాయలు ఇస్తే ఆవిడ చూసి చూడకుండా 50 రూపాయలతో పాటు ఇంకో 50 రూపాయలు కనిపిస్తే 50 రూపాయలు అనుకొని ఇచ్చేసింది. మనం ఏం చేసాం? తీసుకొని వచ్చాం. తర్వాత చూసుకున్న తర్వాత 100 రూపాయలు ఉన్నాయి. విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటవుతుంది అంటే, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు, నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? ఇచ్చేయాలి. అది లోపల స్వరం మాట్లాడుతుంది. ఇది దాని అర్థం. మూడోది ఏంటంటే, నీవు నా ప్రియ కుమారుడు జాషువా, రిబకా, అమ్మా నువ్వు నా ప్రియ కుమార్తె, నువ్వు ఇది చేయడానికి లోపల సార్ అది ఆగినంత వరకు మనకి ఎలా ఉండదు. ఎందుకురా బాబు 50 రూపాయలు ఇచ్చేస్తే బాగుంది, ఇక అంతగా మించలేని. అది ఇచ్చినంత వరకు నువ్వు క్షేమం ఉండవు. మిగతా వాళ్ళకి ఉండదు. మళ్ళీ ఎవరికి? 50 రూపాయలు ఎక్సలెంట్, దేవానికి 100 రూపాయలు బాప్టిజం తీసుకోమని నీకు ఏం రావలేదు. అర్థమైందా? లోపల ఒక భయంకరమైన స్వరం వినబడుతున్నప్పుడు లోపడతావు. నాలుగోది ఏంటో తెలుసా? యేసు బాప్టిజం తీసుకున్న దేవుడు వెంటనే ఏం చేస్తాడు? నీకు సువార్తకి ప్రకటించడానికి ముందుగా నేను అరణ్యంలో తీసుకెళ్తాను. చూడండి ఆ మాట 4వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధకు కొట్టుకు ఆత్మ ఎవరు తీసుకెళ్లారు? ఎవరిని తీసుకెళ్లారు? ఎవరి చేత తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అపవాది అంటే అపవాది తీసుకెళ్లాడు. ఎవరిని తీసుకెళ్లాడు? యేసు ప్రభువుని తీసుకెళ్లాడు. ఎక్కడికి తీసుకెళ్లాడు? అరణ్యంలో తీసుకెళ్లాడు. దేనికోసం తీసుకెళ్లాడు? శోధన. బాప్టిజం తీసుకున్న మరుసటి రోజు నుంచి నీకు కష్టాలు స్టార్ట్. ఫ్రీ. యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు ఇలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను అంటాను, పరీక్షలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు లేకపోతే నేను చెప్పను ఒక అద్భుతమైన విషయం తెలుసా? బాప్టిజం తీసుకున్న తర్వాత 4 కేటగిరీలు ఉంటారు. ఇవంతా చాలా పెద్ద క్లాస్ మీకు ఈ రోజు. అసలు నేను ఒకటి చెప్తా, పరిశుద్ధాత్ముడికి ఒక వైపు ఇది చాలా చాలా ప్రాముఖ్యం. బాప్టిజం తీసుకున్న తర్వాత 4 ఉంటారు. మొదటి పార్టీ దేవుని దూతలు, బాగా గమనించాం. రెండో పార్టీ సాతాను దూతలు. మూడో పార్టీ సంఘ విశ్వాసులు. 4 అన్యుల సమూహం. బాగా గమనించండి. అర్థంగా ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నామో అపవాది దేవాది దేవుడు, అపవాది సహవాసం, దేవుని యొక్క దేవదూతలు, ఈ రెండింటి మధ్య పోరాటం స్టార్ట్ అవుతుంది. రెండవది భూ సంబంధమైనటువంటి మనుషులకి అనగా సంఘానికి అన్ని జనులకి మధ్య వారికి సమానం. ఇప్పుడు ఎలా ఉంటామంటే, ఇప్పుడు బ్రదర్ ఇక్కడ ఉన్నారు, ఇటు పక్కన చిటికేసి పిలుస్తాడు. ఎవరు? యేసు ప్రభు. నా కుమారుడు అయ్యాడు, బాప్టిజం తీసుకుంటారు. ఇప్పుడు ఆత్మ చేత దీనిలోకి అరణ్యంలోనికి నడిపించబడ్డాడు యేసు ప్రభు. నువ్వు ట్రై చేయి ఇప్పుడు అంటాడు. ఇప్పుడు పొరపాటున అడుగుతాను, వద్దులే నేను ట్రై చేయను, ఎందుకు నీ కుమారుడు అయిపోయాడు, నేను ట్రై చేయలే, ఇంకెందుకు నీవే అన్నాడు అని అంటే తప్పదు. ఆడికి అవకాశం దొరకడమే, అందులో అవకాశం ఎవరు ఇస్తున్నాడు? దేవుడే ఇస్తున్నాడు. ట్రై చేయాలంటాడు. అప్పుడు రాజు ట్రై చేసి చూద్దాం అంటాడు. అప్పుడే ఇంకా లేత శిశువుగా బయటకు వచ్చాడు. కిటకిట మారుతుంది. అసలు 6000 మానవ చరిత్రలో నీలాంటి నాలుగు వడకోసి వదిలేశాడు, పిప్పి చేస్తాడు. అలాంటి ఎవరి దగ్గర నీ చేతులు ఆడతాడు. అప్పుడు ఒక మాట ఉంటుంది లోపల, పరిశుద్ధాత్మ స్వర్ణానా నేను తోడుగా ఉన్నా, భయపడకు, నువ్వు జయించగలవు. యేసుక్రీస్తు ప్రభు వారిని వదలలేదు, నువ్వు నేనంత, అంతే కదా. వెంటనే ఏం చేస్తాడు? ఇటు అపవాది అంటే దయ్యాలకి, ఇటుపక్క దేవుడికి మధ్య పోరాటంలో పడిపోతున్నాను ప్రభా, నేను బలహీన అయిపోతాను, రక్షించు ప్రభా, నేను పాత సినిమా మళ్ళీ సీరియల్ కళ ముందుకు వస్తున్నాయి ప్రభా, మళ్ళీ పాటలు ముందుకు వచ్చేస్తున్నాయి, నేను పాత వ్యసనాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తున్నాయి, నా పాత స్నేహితులు వదిలేసిన వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తున్నారు, పాత పార్టీలు, పాత వ్యసనాలు, పాత అంతా నా ముందుకు వచ్చేస్తారు ప్రభా, నేను తట్టుకున్నప్పుడు జయించడం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు బిడా, నేను నీతో ఉన్నాను, నువ్వేం భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చేస్తాడు కదా? సహాయం చేస్తాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్న బాధపడకూడదు, జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. అప్పుడు కరెక్ట్ టైంలో నువ్వు వచ్చాడమ్మా. ఎవరో మీరు బాగా గమనించారు, సినిమాల్లోని ఎప్పుడైనా ఒక వ్యక్తి చచ్చిపోతున్నప్పటికల్లా అందరూ రౌడు ఈ మోక అంతా కూడా చంపేస్తున్నాడు అనే టైంకి ఎప్పుడు వస్తాడు హీరో? కరెక్ట్ టైం. లేట్ ఎవడు? అలాగే తొందరగా రాడు. తొందరగా వస్తే అవదు, లేట్గా వచ్చినట్టే మళ్ళీ ఇది అయిపోతాడు. కరెక్ట్ టైంకి వస్తాడు. అప్పుడు పడిపోయినటువంటి వ్యక్తిని పలికి మన ప్రభు యేసుక్రీస్తు వారికి అపవాదికి ఇన్ని సంవత్సరాల నుంచి 6000 సంవత్సరాల నుంచి తగద జరుగుతూనే. ఇది మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం అసలేంది? సంఘస్థులకు అన్ని జనులకు.
సంఘంలో చేర్చబడతావు, బాప్తిజం తీసుకుంటావు, నువ్వు సంఘ బిడ్డవు అవుతావు, యేసు ప్రభువులో కలిసిపోతావు నువ్వు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, మొన్నటి వరకు రాజు ఎలా ఉన్నాడు నాకు తెలుసు, యేసుప్రభు నమ్ముకున్నాడు, చూద్దాంలే, ఈయన ఒక్కరోజు సంబరం కాదు కదా, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎలా ఉంటాడు చూద్దాం. వెంటనే ఏమవుతుంది, అప్పుడు ఎలా ఉండేవాడు, అదేసేవాడు, ఇది తాగేవాడు. ఇప్పుడు అది లేదు అని, మార్పు, ఎలాంటి మార్పు, అసలు దగ్గరికి రాడు, మనతో మాట్లాడు, సినిమాకి వెళ్దామంటే రాడు, అలా తాగుదామంటే రాడు. నేను అవన్నీ వదిలేస్తాను నా ప్రభు. సాక్ష్యం అంటే సంఘానికి వీళ్ళందరికీ మధ్య పోరాటం, ఆ పోరాటంలో దేవుడికి సహాయం చేస్తారు. ఎన్నో పోహాలు చెప్పాను. మొదటిది బాప్తిస్మ రక్షణ, బాప్తిస్మ ద్వారా రక్షణ రాదు. 2, వయసుతో సంబంధం లేదు. 3, ఒకరు ఏమో అనుకుంటారని బాప్తిస్మ తీసుకోవద్దు. 4, బాప్తిస్మ తీసుకున్న తర్వాత నేను పాపంలో పడిపోతాను అనుకున్నవాడు ఎందుకు పడిపోతానంటే 3 చెప్పాను. సరైన పోషకాహారం లేదు, సరైనటువంటి దేవుని పని చేయడంలా, 3, సరైన పరిసరాల సంఘంలో లేవనష్టం. కాబట్టి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి, ఇమ్యూనిటీ పవర్ కూడా వెంటనే తగ్గిపోదు. నెమ్మది మొదటి పాలకి తర్వాత ఎన్నో వచ్చాయి. 5, మరి ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఏనా 4 వచ్చాయి. కాబట్టి ఈ 4లో నేను ఈ 4 అపోహలు చాలు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తునందు బాప్తిసం తీసుకోవడం అంటే ఇది ఆరంభ దశ. నేను చెప్పింది ఆరంభ బాప్తిసం. ఇప్పుడు బాప్తిసం కొనసాగించడం ఏంటో చెప్తా. బాప్తిసం కొనసాగించడం అంటే ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక ఇది మనకి. గలతీయులకు రాసిన పత్రిక 3:27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు అంటే ఎవరు అనేది ముందు తెలిస్తే అసలు క్రీస్తుని ఏం ధరించుకున్నామో మనకు తెలుస్తుంది. ధరించుకోవడం అనేది 2 విషయాలకి మాట్లాడుతుంది బైబిల్. ఏంటి ధరించుకోవడం అంటే, మొదటి వస్త్రం ధరించుకుంటాం, వస్తువులు ధరించుకుంటాం. ఇంకేమో ధరించుకుంటామమ్మా, వస్తువులు అంటే ఆభరణాలు, అంతే కదా. అయితే వస్త్రాలు ధరించుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి ఎలా కనబడుతుందంటే ఆయన వస్త్రంతో పోల్చుకుంటాడు. 2, ఆభరణాలతో పోల్చుకుంటాడు. ఆభరణములతో పోల్చుకుంటాడు. అర్థమైందా? ఎందుకు వస్తువులతో పోలిస్తే, ఆభరణాలతో పోలిస్తే అటో 3 ఇటో 3 చెప్పి నేను ముగిస్తాను. వస్తువులు క్షమించండి, వస్త్రాలు 3 కొరకు. నెంబర్ 1 ఇప్పుడు అది కాదు, మొదటిది వస్త్రాలు మొట్టమొదట ధరించినామంటే నీకు సిగ్గు కప్పిందని. రైట్, బాగా గమనించండి. నేను చాలా ఉంది నేను చెప్పడానికి. 2, సిగ్గు కప్పిన తర్వాత 2వది ఏం చెప్తుందంటే, బాగా నీ స్వరూపం మారుస్తుంది. ఏది? వస్త్రం, అవునా కదా? బట్టలు లేకున్నప్పుడు నీ స్వరూపం వేరు, బట్టలు వేసిన తర్వాత నీ స్వరూపం వేరు. మొదటిది సిగ్గు కప్పింది, 2వది స్వరూపం మార్చింది. 3వది ఏంటో తెలుసా? బట్టలు నీకు ఉన్నాయా లేవని నువ్వు చెప్పకల్లా, ఆటోమేటిక్గా నువ్వు సాక్ష్యం ఇస్తాయి, అంటే కనపరుస్తాయి. అర్థమవుతుందా? అంటే 3వది ఏం జ్ఞాపకం చేస్తున్న వస్త్రాలు సాక్ష్యము ఇస్తుంది. మొదటిది సిగ్గు కప్పుతుంది, 2వది స్వరూపం ఇస్తుంది. ఇది క్రీస్తు. క్రీస్తు నీ సిగ్గు కప్పినాడు, క్రీస్తు నీ స్వరూపమైన, క్రీస్తు నీకు సాక్ష్యం. అర్థమైంది నేను చెప్పినమాట. కొంచెం లోతుల్లోకి వెళ్తాను, సమయం ఎంత అయినా ఒక 5 నిమిషం. ఇప్పుడు ఆభరణాలు 3 చేస్తాయి. ఏంటి ఆభరణాలు? దానికి మళ్ళీ సాక్షి ప్రాసం ఇచ్చకూడదు, సౌందర్యం ఇస్తుంది. అంతేనామా? ఇప్పుడు చూడు బిడ్డ, మన జాయిన్ ఉంది, చక్క తయారు అంత సౌందర్యం బుద్ధి ఉన్న తల్లి అంట. ఆభరణాలు వేస్తే ఇంకా సౌందర్యం పెరిగిపోతుంది, అవునా కదా? సౌందర్యం ఇస్తాయి ఆభరణాలు, అవునా కదా? సో ఇంకేమిస్తాయి ఆభరణాలు? ఇంకేమిస్తాయి? క్రీస్తును ధరించడం అంటే ఇంకేమిస్తావు చెప్పండి? క్రీస్తును ధరించడం అంటే క్రీస్తుకి ఎటువంటి సౌందర్యం ఉందో నువ్వు అటువంటి సౌందర్యం. ఇప్పుడు క్రీస్తులోని మీరందరూ కూడా సాటి అవయవాలు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనతో. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం మీద కూర్చున్నాడు తండ్రి దగ్గర. జయించేవాడు నాతో కూడా సింహాసనం మీద. అంటే దేవుడు మనల్ని ఎలా చేశాడంటే, క్రీస్తును
ఆ యొక్క ఆభరణము లేదా క్రీస్తుని ఆభరణంగా ధరించిన మనం అందరం కూడా రేపు యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూడా మనల్ని అంటే అర్థం ఏంటంటే సమానత్వ హక్కులు ఇచ్చాడు. ధరించడం అంటే చూడండి, బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వివేచన. అందరూ అక్కడ కూర్చోడు. ఎవరంటే చూడండి, మీరు పక్కన ఎవరైనా మీరు బాగా గమనించండి, మన సంఘాల్లో కానీ ఎక్కడికైనా ఒక పెళ్లికి వెళ్ళినా ఒక దేనికైనా పక్కన కూర్చోవాలనుకుంటా, ఎవరు పక్కన కూర్చుంటాం? తెలిసిన వాళ్ళు. ఇంకా ఎక్కడికి ఎక్కడ కూర్చో ఎవరు పక్కన కూర్చుంటాం అంటే బాగా ఇష్టమైన వాళ్ళ పక్కన కూర్చుంటాం. అంత కదండి, అవునా కదా? ఇష్టమైన పక్కన ఏమన్నా ఇష్టమైన పక్కన వాళ్ళు కూర్చుంటారా? ఆవిడికి నీకు పడలేదు కూర్చుంటామా? అక్కడ ఆవిడ నువ్వు ఆవిడ అమెరికాలో ఉంటే నువ్వు దుబాయ్లో ఎక్కడ ఉంటావు, అవునా కదా? ఎంత ఏ దానికి వెళ్ళినా. రెండోది ఏంటంటే 3, 4, 5, 6 తరగతి ఏంటంటే నా ఉద్దేశంలో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండడం. దేవుడు సమానమైన హక్కు ఇవ్వడమే కాదు కానీ దేవుడు ఇష్టలైనటువంటి వారినే ఆయన పక్కన కూర్చుంటాడు. అంటే ఎవరు ఆయన ఇష్టలు అంటే విశ్వాసము ద్వారా రక్షించబడిన వారు, కృప ద్వారా రక్షించబడిన వారు. ఇప్పుడు విశ్వాసం అనే మాట మనకు వచ్చిందంటే వాళ్ళందరూ కూడా, అందుకే నేను ఆ మాట చదివించాను. మొదటిది ఏం చెప్పాను ఆ వచనంలో? మొదటి దానికంటే పైన సుపుత్రులు. మొదటిది సుపుత్రులు, రెండోది సాక్షులు, ఎందుకంటే బాప్తిజం సాక్ష్యం కాబట్టి. మూడోది సమానులు. ఇందులోని 3 రకాల సమానులు అంటే మళ్ళీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ 3 గురించి మాట్లాడాడు. చూడండి ఎంత చక్కగా రాశాడో అపోస్తలుడైన పౌలు. మొదటిది గ్రీసు దేశస్థుడని యూదుడని లేదు, దీన్ని ఏమంటామంటే జాతి భేదం. 2 దాసుడని స్వతంత్రుడు, అది స్థాన భేదం. 3వది పురుషుడని, ఇదే చెప్పండి, లింగ భేదం. నీ తెలుగు కూడా రాదు మీకు. జాతి భేదం, స్థాన భేదం. నువ్వు దాసుడివి, నీ యజమానుడు, నీ స్థానం వేరు, నా స్థానం. మొదలు. 2 నువ్వు గ్రీసు దేశం, నువ్వు అన్యుడివి, నేను ధన్యుడిని పక్క అంటాడు. 3వది ఏంటి? స్త్రీ లేదు, క్రీస్తులు అందరూ కూడా. అదేంటి బాప్తిజం అంటే? బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు బాప్తిజం తీసుకుంటావు నా పక్కన కూర్చో, నేను రెడ్డిని, నువ్వెవరు? నేను ముట్టుకోవడానికి కూడా లేనటువంటి కులం పక్కకు ఆది అనడానికి వస్తే నువ్వు క్రీస్తును ధరించుకున్నాడు కాదు, ఎవరు ధరించుకున్నాడు? మళ్ళీ ఆ భేదం వచ్చింది. ఏ భేదం? జాతి భేదం. రెండోది, నేను ఫార్ములు, నా ఉద్యోగం, నా స్థానం ఏంటి, నా డబ్బులు, నా జీవితం ఏంటి, నువ్వు ఇలా పక్కకులే. స్థాన భేదం. నీ ప్రమోషన్లు, నీ ప్రొడక్ట్, నీ యొక్క ప్రివిలేజెస్ పక్కన పెట్టు, వేసి ప్రభు. 3వది ఏంటి? పురుషుడు స్త్రీలు అందరూ కలిపి కూర్చుంటే దాని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే ఏ స్త్రీ పురుషుడు కూడా, స్త్రీకి పురుషుడికి దేవుడి విషయంలో సమానమైన హక్కు తప్ప. ఇక్కడ దేవుడు స్త్రీ లింగాన్ని చూడటం ఏం చూస్తాడు? ఆత్మలే చూస్తాడు. ఎంతమంది ఆత్మను రక్షించావు లేదు, స్త్రీని ఎంతమంది రక్షించావు, పురుషుని ఎంతమంది రక్షించావు పౌలా అని అడగడం. అర్థమైందా? కాబట్టి దేవుడు సమానంగా చూస్తాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత మనలో ఎటువంటి వారి హెచ్చు తగ్గుడు, భేదాలు, లింగ భేదాలు, వయో భేదాలు ఏమి చూడటానికి క్రీస్తులు మనందరూ సమానం. విశ్వాసం గురించి చెప్పాను కదా, అదేంటే అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానం అంటే విశ్వాసం ద్వారా రక్షించబడ్డాడు. ఒకవేళ విశ్వాసం ద్వారా రక్షించబడలేదని ధర్మశాస్త్రం అంటే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావంటే అక్కడ రాస్తాడు. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కానీ కృపలో నుంచి మీరు బొత్తుగా తొలగి ఉన్నారంటాడు. అంటే అర్థం ఏంటి? కృపలో నుంచి బొత్తుగా తేలిమంటే యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షించబడలేదు. నీ ధర్మశాస్త్రం నీతి ఎక్కడ తీసుకెళ్ళింది? పాతాళానికి తీసుకెళ్ళింది, నరకానికి తీసుకెళ్ళింది. ఎవరు నేను రక్షించలేదు. అక్కడ లాస్ట్ ఏంటి? ఆభరణం గుర్తు చేసేది. నేను చెప్పాను 7 అన్నిటికంటే చాలా అద్భుతమైన టాపిక్ అంటే ఆ స్వాస్థ్యంలో ప్రభు బాప్తిజం లేకపోతే నేను 7 చెప్పాను. వస్త్రాలు ఏమి ఇవ్వాలా? పాపం వల్ల మనం సిగ్గు నొందిన వారమైంది. చూడండి దానియేలు గ్రంథం ఎంత చక్కటి మాట. నాకు చదువుతున్నప్పుడల్లా ప్రభు నిజమే కదా, ఎంత అద్భుతమైన మాట. చూడండి దానియేలు గ్రంథం. సిగ్గే మాకు తగి ఉన్నది అనేటువంటి మాట ఉంటుంది. చూడండి అన్నమాట. దానియేలు గ్రంథము 6, 9 చదువుతారా? అది మీకు
గుర్తుంటే ఒక్కసారి చూడండి. అది నా వచ్చిన మిస్ అయినట్టు. బ్రదర్ మీకు ఏమైనా? 9 రైట్. 9 చదువునా? మేము మా దేవుడైన రైట్. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసినవి. చదువునా? ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ముఖము చిన్నబోనట్లుగా. దేని బట్టి వచ్చింది ఈ సిగ్గు? మన పాపములు. దేవుని మీద పాపము చేయడం అంటే అర్థం దేవుని మీద తిరుగుబాటు చేయడం. దేవుని మీద తిరుగుబాటు అంటే చూడండి, ఆదాము చేసిన పాపం ఏంటి? మొదటిది అవిధేయత, రెండోది అవిశ్వాసమే. ఆ రెండింటి బట్టి ఏమొచ్చింది? అపవిత్రత వచ్చింది. అర్థమైందా మీకు? కాబట్టి పాపం ద్వారా దేవుడు క్షమించండి, పాపం ద్వారా మనం ఏం తెచ్చుకుంటాం? మనకి సిగ్గు. సిగ్గు ఎప్పుడు వస్తుంది? బట్టలు లేకపోతే సిగ్గు వస్తుంది. కాబట్టి పాపం మనం దిగంబరులుగా చేసింది. అందుకే ఆదాము అంటాడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరుడై చెట్టు చోటున దాక్కున్నాను. కాబట్టి ప్రియమైనవారా, ఈ బాప్తిస్మము ద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసా? క్రీస్తును ధరించుకొనుట. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ఏమని ఉన్నాడు? ఇప్పుడు చెప్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 చదువుతారా? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తు. మొదటి అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసుదేశులకేమి పిలువబడినారు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తును ధరించుకోవడంలో బాగా గమనించండి. క్రీస్తును ధరించుకోవడంలో ఏముంది? ఆయన శక్తి, దేవుని శక్తి, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంతా ఎక్కడ ఉంది చెప్పండి? వాక్యంలో ఉంది. అంటే క్రీస్తే వాక్యం అని అర్థం. జ్ఞానం అంతా కూడా ఎదురు ఉంది వాక్యం. ఇప్పుడు క్రీస్తు దేవుని శక్తి అన్నాడు. ఇప్పుడు శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి, దేవుని వాక్యం రెండు కలిస్తే క్రీస్తు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? కాబట్టి వాక్యం ఏమైపోయాడు? శరీరధారిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఏమయ్యాడు? ఈయన లేపబడ్డాడు. మీరు గమనించండి, బాప్తిసానికి రిలవెంట్ ఇవన్నీ కూడా. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిగ్గు పోవాలి అంటే ఖచ్చితంగా వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా రావాలి. రెండోది, శరీరధారిగా ఉన్న దేవుడిని ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనంలోని 1, 2, 3, 4, 5, 6, 7, 8వ లైన్ చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులను పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుని ప్రభావంతో నిరూపింపబడాను. 2 విషయాలు గమనించండి అక్కడ. 2 విషయాలు ఏంటట? క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం అయితే చెప్పండి, గమనించండి. జ్ఞానము దేవుని వాక్యం అయితే, వాక్యము శరీరధారి ఈ లోకానికి వచ్చింది. అది దేవుని దావీదు సంతానముగా పుట్టాడు. పుట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమవ్వాలి? మృతుల్లో నుండి పరిశుద్ధ ఆత్మను బట్టి లేపడి. ఇది పునరుద్ధానం. ఇదేంటి? ఏం కాదు? పరిశుద్ధ శక్తి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మొదటిది మన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో బాప్తిస్మము ద్వారా మీరు క్రీస్తును ధరించుకున్నారంటే, క్రీస్తు అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద పవర్ అండ్ విజ్డమ్. అంటే దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే వాక్యం శరీరధారి లోకంలోకి వచ్చి మనకు, నా కొరకు, అందరి కొరకు మరణించి రక్తము చిందించబడి ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆత్మ ద్వారా ఆయన లేపబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నామంటే ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలా? ఆయన వాక్యమును ధరించుకోవాలా, ఆయన పరిశుద్ధాత్మను ధరించుకోవాలి. ఇది మొదటి. ఎప్పుడైతే మనకు బాగా గమనించండి, సిగ్గు కప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాలు రక్షణ వస్త్రాలు, 2 నీతి వస్త్రాలు, 3వది మహిమ వస్త్రాలు. రక్షణ వస్త్రాలు ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? సిలువలో ఆయన రక్తం కార్చిన తర్వాత మనకి రక్షణ వస్త్రాలు వచ్చాయి. నీతి వస్త్రాలు ఎప్పుడు వచ్చాయి చెప్పండి? రక్తము కార్చిన మనల్ని చెప్పండి సంఘములో పెట్టిన తర్వాత మనకి నీతి వస్త్రాలతో ధరింపజేశాడు. 3వది ఎప్పుడు చెప్పండి? మన పరలోకంలో ఆయన మహిమ వస్త్రాలను మనం ధరించుకుంటాం. అబ్బా ఎంత అద్భుతమండి! ఈ అప్పుడు కంప్లీట్ గా సిగ్గు మంది. ఎందుకో తెలుసా? మళ్ళీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన ఎదుట నిందారహితులుగాను చెప్పండి నిర్దోషులుగాను ఆయన ముందు మనం నిలబడాలంటే సిగ్గులేని వారిగా ఉండాలి. అప్పుడు ఏ కప్పుతుంది? ఇది నీతి కప్పుతుంది. అది నీతి దేని? దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి దీనికి ఆధారం అవుతారు. అప్పుడు పరలోక మహిమలోకి వెళ్ళిన తర్వాత తండ్రి దేవుడు మన మహిమ వస్త్రాలు కొడతారండి.
ఇది మొదటిది. క్రీస్తుని ధరించుకోవడం మొదటిది సిగ్గు కప్పడం అంటే. రెండోది ఏంటి? స్వరూపం అంటే అర్థం ఏంటో తెలుసా? స్వరూపం అంటే ఆరంభంలో చెప్పాను. ఏం చెప్పాను? స్వరూపం అంటే పాత స్వరూపం అంతా పోయింది, పాప స్వరూపం, ఇప్పుడు నీతి స్వరూపం వచ్చింది. ఇప్పుడు క్షమించండి, పాప స్వరూపం పోయి మనము నవీన స్వభావం వచ్చింది. ఈ నవీన స్వభావం అంటే యేసు క్రీస్తు ధరించుకున్నాం కదా. మరి క్రీస్తు స్వరూపం ఏంటి? మొదటిది ప్రేమ స్వరూపి, 2 నీతి స్వరూపి, 3 సత్య స్వరూపి, 4 చెప్పాలి 4 ఆత్మస్వరూపి, 5 మహిమా స్వరూపం. ఇవన్నీ ఉన్నాయండి. ప్రేమ స్వరూపం ఎక్కడ ఉంది? మొదటి యోహాను రాసిన పత్రికలో, అవునా కదా. ఇప్పుడు క్రీస్తులు ధరించుకున్నటువంటి మన స్వరూపం మారిందంటే ఇప్పుడు ఏం జ్ఞాపకం? ఇప్పుడు ఏం రావాలి? ప్రేమను ధరించుకోవాలి. అది దాని అర్థం. రెండవది ఏంటంటే క్రీస్తు నీతి స్వరూపం అంటే మన నీతి కాదు, ధర్మశాస్త్రం నీతి కాదు, దేవుడి నీతిని ధరించుకోవాలి. మూడవది ఏంటి? ఆత్మస్వరూపం. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. అందుకే అంటాడు పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కాబట్టి ఆయన దుఃఖపరచొద్దు. అవునా కదా? అంటే మనం ఉన్నాడు కదా, మనం చాలాసార్లు దుఃఖపడేస్తుంటాం. మూడోది 4 ఏంటి? సత్య స్వరూపం అంటే సత్యం అంటే వాక్యం, వాక్యము స్వరూపం అంటే వాక్యానుసారంగా నడవడం. 5 ఏంటి? మహిమా స్వరూపి. దేవుని మహిమను మనకు కనపరచాలి. దేవుడిని మహిమపరచడం అంటారు. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే అన్ని జనుల మధ్య మీ సత్క్రియలను వారి మధ్య వెలిగింపబడాలి. దేవుడికి మహిమ. మీరు బహుగా ఫలించడం ద్వారా స్తుతి ఆగమన అర్పించేవాడు నన్ను మహిమపరచు. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇది క్రీస్తుని ధరించుకుంటే ఆయన స్వరూపంలో మార్చడం. మొదటి సిగ్గు కప్పడం, స్వరూపంలో మార్చడం. మూడోది బాప్తిస్మం ద్వారా సాక్ష్యం అంటే అర్థం ఏంటి? ఎటువంటి సాక్ష్యం ఉండాలి మనకి? సంఘము వెలపట, సంఘం లోపల. ఈ 2 ఉంటే సరిపోతా? దేవుని ఎదుట అసలు మెయిన్ ఇంపార్టెంట్. మందిరం వెలుపట దేవుని అసలు సాక్ష్యం ఉండాలి. మన మామ అపవాది దగ్గర ఎలాంటి ప్రధాన యాజకుడు యెహోషువ దగ్గర నిలబెట్టాడు. మైలు వాటి దగ్గర నువ్వు ఎలా పట్టుకెళ్ళిపోతావు? మోషే లాంటి ఆపేశాడు. ఎవరు? మికాయాలతో పోరాటం చేసి యోధా పత్రికలో ఏమంటాడు? మీ వాడు కాదా క్యాండిడేట్, నా వాడు. మాకి ఎక్కడ ఏమైంది ప్రాబ్లం నీకంటే ఆ రోజు ఇజ్రాయేల్ ద్రోహులాగా అన్నాడు. లాభం లేదు, నా క్యాండిడేట్, నువ్వు సాత్వికుడు, నా క్యాండిడేట్, నువ్వు దానికి ఏంటి రుజువు చెప్పాడు. అప్పుడు మళ్ళీ యేసు ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్తం వెంటనే ఆ పాతాళంలో అడుగు భాగానికి వెళ్ళి ఆ పాత్ర మందిన భక్తులందరి వరకు తన కార్చిన రక్తాన్ని సాక్ష్యాన్ని తన పాత్ర మందిన భక్తులందరికీ చూపిస్తూ వచ్చారు. ప్రేమల దగ్గర నేను జ్ఞాపకం చేస్తున్న ప్రతి మాటని నేను పట్టుకోవాలని ఆశ. ప్రభా, క్రీస్తుని ధరించుకోవడం అంటే మొదటిది ఈ రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, ఈ మహిమస్వరాలు ధరింపజేశారు. రెండవది నీ యొక్క స్వరూపాన్ని అంతా కూడా నాకు ఇచ్చావు. మూడవది దేవుని కొరకు సాక్షిగా బ్రతకమని చెప్పారు. భూదిగంతుల వరకు మీరు నాకు సాక్ష్యం. సాక్ష్యం అంటే మందిరంలో సాక్ష్యం ఉండాలి, వెలుగున సాక్ష్యం ఉండాలి, దేవుని దగ్గర నీ సాక్ష్యం చెప్పాలి. చూడండి, ఇంకో విషయం చెప్తాను ఇప్పుడు కూడా. బ్రదర్ మీరు ఏమంటారు కానీ మీ సిస్టర్ చాలా మంచి సార్, నువ్వు చెప్పడం కాదు, దేవుడు గారు. అందుకే అంటాడు మేము మంచి వాళ్ళమో కాదో మీరు మాత్రమే సాక్షిగా, దేవుడే సాక్షి అంటాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఇది మామూలు విషయాలు కాదు. ఇప్పుడు వస్త్రాలు, ఆభరణాలు అంటే సౌందర్యం. ఇటువంటి సౌందర్యం తెలుసా? రాజు అంటే రాజుకు తగ్గినట్టి సౌందర్యం అనుకుంటారు. ప్రభా నేను దాన్ని ఏమంటారు తమ్ముడా? ఏ పౌడర్ పేరు? ఏంటమ్మా పౌడర్? పాండ్స్. రాజుకి పాండ్స్ డబ్బాలు కుదరదు, ఫ్రాగ్రెంట్ రావాలి. ఏంటి ఇలాగా రాయి వచ్చిందంటే సువాసన రావాలా? నేను టాల్కం పౌడర్ రాశానంటే రాదు, అది కాస్ట్లీ రావాలి. నా రాజుకి సౌందర్యం అంటే దాని అర్థం ఏంటంటే తమ్ముడా, ఈరోజు తమ్ముడు చాలా అందంగా కనబడుతుంది. నేను చెప్పినటువంటి మాటలు పాటించాడు. తమ్ముడు కొంచెం చాలా అందంగా కనబడ్డాడు, చక్కగా రంగు వేసాడు, చక్కగా నీట్గా బాగున్నాడు. ఇప్పుడు పెళ్లి లక్షణాలు కనబడుతున్నాయి. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. రేపొద్దు మంచి తమ్ముడు మంచి డ్రెస్ ఒకటి కొన్నాడు, చక్కగా వేసుకొని వచ్చినప్పుడు మనందరూ సంతోషించాలి మనం తమ్ముడు చూసి. ప్రేమ వల్ల సౌందర్యం
సౌందర్యము దేవాదేవుడు 7 రకాలుగా చూస్తాడు. అందులో టాప్ మోస్ట్ సౌందర్యం మీకు చెప్తాను, ఎందుకంటే అదే ఫైనల్ అన్నమాట. 7 రకాల సౌందర్యాలు దేవుడు మనకి ఇస్తాడు. అందులో టాప్ సౌందర్యం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఆ మాట. ఆ సౌందర్యం లేకపోతే మనకున్న సౌందర్యం అంతా కూడా వ్యర్థమే. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. నేను నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నేను నీకు అనుగ్రహించిన ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అదే 7వ అందుకే నేను చెప్పాను, మన సౌందర్యం స్టార్టింగ్ పాయింట్స్ రాస్తే పరిపూర్ణత రాదు. ఏమా పాయింట్స్ ద్వారా పరిపూర్ణత రాదు. ఎప్పుడు కావాలా? నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం ఎప్పుడైతే నీకు వస్తుందో చెప్పండి, అప్పుడు నీకు పరిపూర్ణమైన సౌందర్యం వస్తుంది. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఈ 6 మనం చేయాల్సింది, 7వ లాస్ట్ ఫైనల్ ఎక్కడ మన పరిపూర్ణ ప్రభావం అంటే అప్పుడు మనం